సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. వర్షాకాల ప్రారంభం కావడంతో రోగాల బెడద పొంచి ఉంటుందన్నారు. వ్యాధులు దరిచేరకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి గుంటలు, డ్రైనేజీల్లో నీరు నిలవలేకుండా చూసుకోవాలన్నారు. కాలువల్లో చెత్త చెదారం వేస్తే మురికి నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారుతుందన్నారు. దీంతో రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని, కాబట్టి ఇంటి పరిసరాల స్వచ్ఛత పట్ల తగు శ్రద్ధ వహించాలని సూచించారు. ఈసారి మనకు ఈ మాన్సూన్ ఎర్లీగా రావడం వల్ల ఇప్పుడు ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మనకు ఏదైతే వాటర్ కాలుష్యంతో నీళ్ళు కాలుష్యం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇప్పుడు ఫస్ట్. తర్వాత దోమల వల్ల ఇప్పుడు ఈ ముఖ్యంగా ఇప్పుడు వాటర్ బోర్న్ డిసీజెస్ అండ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఈ కాలంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ బోర్న్ డిసీజెస్ రాకుండా ఫస్ట్ కావాలంటే మనం తప్పకుండా క్లోరినేషన్ వాటర్స్ అనేది తప్పకుండా మనం ప్రతి ఊర్లో కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో కానీ మనకు క్లోరినేషన్ అయిన నీళ్ళే తాగాల. అదేవిధంగా ఎక్కడైతే లీకేజ్ ఉన్నా, పైప్ లీకేజ్ ఉన్నా కూడా, బోర్వెల్ లీకేజ్ ఉన్నా అక్కడ జాగ్రత్తగా రిపేర్ చేసుకోవాలని చెప్పేసి వాటర్ బోర్న్ డిసీజ్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దోమల వల్ల వచ్చే అది మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మలేరియా దోమ ఏదైతే ఉందో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటుందో అక్కడే పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ ఉత్పత్తి. సో ప్రజలందరికీ ఏం కోరేదంటే మన వ్యక్తిగత పరిశుభ్రత అండ్ పరిసరాల పరిశుభ్రత అంటే మన ఇంట్లో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోగలరు. అలాగే ప్రతి ఫ్రైడే రోజు డ్రై డే చేసుకోవాలి. అంటే ఫ్రైడే రోజు ఏదైతే ప్రతి శుక్రవారం రోజు ఎక్కడైతే మనకు ఇంట్లో మనకు నీళ్లు నిల్వ ప్రదేశం ఉంటుంది, అలాగే మనకు కొబ్బరి బొండ ఉంటుంది, వాటర్ బాటిల్ ఇది బకెట్లు ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనకు ఈ సమ్మర్లో మనం కూలర్ పెట్టుకుంటాం, కూలర్లో నీళ్ళు అట్లే ఉంటుంది, మనం వాడకున్నా కూడా అట్లనే జామ్ అయి అక్కడ మనకు ఈ దోమలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవి అన్నిటికీ మనం ఫ్రైడే రోజు మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మనకి చాలా వరకు మనకు ఈ దోమల నుంచి వచ్చే వ్యాధి